వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఆహార భద్రత లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ బిట్, 1943 నుంచి 1945 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడింది? ఆప్షన్ ఏ బెంగాల్. నెక్స్ట్ వన్, సంవత్సరంలో లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు డివైడెడ్ బై జనాభా. ఆప్షన్ ఏ తలసరి ఆహార ధాన్యాల లభ్యత. నెక్స్ట్ వన్, చిరు లేదా తృణధాన్యానికి ఉదాహరణ కానిది? గోధుమ, జొన్న, రాగి, సజ్జ అనేవి చిరు లేదా తృణధాన్యానికి ఉదాహరణలు. నెక్స్ట్ వన్, తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎక్కువగా కలిగి ఉన్న దేశం? ఆప్షన్ సి అమెరికా. కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5గురు ఉన్న కుటుంబంలో ఎన్ని రోజులకు సరిపోతాయి? ఆప్షన్ బి 11 రోజులకు. నెక్స్ట్ వన్, ఈ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆప్షన్ బి తమిళనాడు. నెక్స్ట్ వన్, బఫర్ నిల్వల కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది? ఆప్షన్ ఏ భారత ఆహార సంస్థ. నెక్స్ట్ వన్, ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించు ధర? ఆప్షన్ బి కనీస మద్దతు ధర. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఆహార భద్రతా చట్టంను చేసింది? ఆప్షన్ సి 2013. నెక్స్ట్ వన్, జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ నగరంలో ఉంది? హైదరాబాద్. ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ వన్, అంగన్వాడీకి వచ్చే పిల్లల వయసు ఈ సంవత్సరాల మధ్య ఉంటుంది? ఆప్షన్ ఏ 1 నుంచి 6 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం ఏ దేశంలో అమలవుతుంది? ఆప్షన్ సి భారత్. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుని బిఎంఐ సాధారణ బిఎంఐ ఎంత? ఆప్షన్ బి 18.5. నెక్స్ట్ వన్, భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఎంత శాతం ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు? ఆప్షన్ ఏ 80%. నెక్స్ట్ వన్, హెక్టారుకు లభించే పంట దిగుబడిని పెంచే మార్గం? ఆప్షన్ డి పైవన్నీ. మంచి ఉత్పాదకాల వాడకం, సాగునీటి వసతి పెంచటం, ఎరువుల వినియోగం. నెక్స్ట్ వన్, ఆహార భద్రతకు సంబంధించిన అంశం కానిది? ఆప్షన్ డి ఆహార ధాన్యాల ఎగుమతి. నెక్స్ట్ వన్, ప్రజల ఎత్తు, బరువు సూచిక ఆధారంగా దీనిని అంచనా వేయవచ్చు? ఆప్షన్ డి పైవన్నీ. ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, ఆహార పంటలను పండించడానికి ప్రాధాన్యత, ప్రజల కొనుగోలు శక్తి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రజల మొత్తం వినియోగంలో ఎంత శాతం బియ్యం, ఎంత శాతం గోధుమలు చౌక ధరల దుకాణాల నుంచి కొనుగోలు చేస్తున్నారు వరుసగా? ఆప్షన్ ఏ 39% మరియు 28%. నెక్స్ట్ వన్, బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సోం, ఒడిశాలలో డాష్ లక్షల మంది ప్రజలు చనిపోయారు? ఆప్షన్ ఏ 30 నుంచి 50%. నెక్స్ట్ వన్, డాష్కు సరిపోయేంత ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయటం ముఖ్యమైన అవసరం? ఆప్షన్ బి ఆహార భద్రత. నెక్స్ట్ వన్, డాష్ ఉత్పత్తి లభ్యతల మధ్య తేడా ఉంది? ఆప్షన్ సి ఆహార ధాన్యాల. నెక్స్ట్ వన్, ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెంచడానికి ఒక మార్గం? ఆప్షన్ బి దిగుమతులు. నెక్స్ట్ వన్, ప్రజల రకరకాల ఆహార పదార్థాలతో డాష్ ఆహారం తీసుకోవాలి? సమతుల్య ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ వన్, గత 2 దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలు పండించే భూమిని డాష్ వంటి వాణిజ్య పంటలకు మళ్లిస్తున్నారు? ఆప్షన్ బి ప్రత్తి. నెక్స్ట్ వన్, ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడానికి డాష్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది? ఆప్షన్ ఏ ప్రజా పంపిణీ. నెక్స్ట్ వన్,
అంత్యోదయ కార్డు ఉన్న వారికి నెలకు డాష్ కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. ఆప్షన్ బి 35. నెక్స్ట్ వన్, కనీస మద్దతు ధర అనగా? ఆప్షన్ ఏ ఎంఎస్పి. నెక్స్ట్ వన్, భారత ఆహార సంస్థ అనగా? ఆప్షన్ డి ఎఫ్సిఐ. శరీర బరువు సూచిక అనగా డాష్? ఆప్షన్ ఏ బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. నెక్స్ట్ వన్, ప్రజా పంపిణీ వ్యవస్థ అనగా? ఆప్షన్ బి పిడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. నెక్స్ట్ వన్, పాఠశాలలో చదువుతున్న డాష్ మంది పిల్లలు ఈరోజు మధ్యాహ్నం భోజనం తింటున్నారు? ఆప్షన్ బి 14 కోట్లు. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద డాష్ శాతం పిల్లల్లో ఉంది? ఆప్షన్ ఏ 16%.